హలో అండి, ఉగ్గాని అండ్ బజ్జీ కాంబినేషన్ ఎంతమందికి నచ్చుతుంది? నేను రోజు ఉగ్గానిని టిఫిన్ గా కూడా చేసుకుంటూ ఉంటాను. నేను వీక్లీ 2 టైమ్స్ అయినా ఉగ్గాని చేసుకుంటాను. సో నా స్టైల్లో ఉగ్గానిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాండీలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి వేరుశెనగ పప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకుని అలానే వేస్తే అందరూ వాటిని తీసి పక్కన పెడతారు, అందుకే నేను సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేగనివ్వాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను సగం వరకు మగ్గనివ్వాలి. టమాటాలు సగం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. టమాటాలను పూర్తిగా మగ్గనివ్వాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత చివరిలో కొంచెంగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి మరమరాలు వేసుకోవాలి. మరమరాలు నానబెట్టుకున్న తర్వాత మరి పూర్తిగా పిండేయకుండా కొంచెం మాయిశ్చర్ అనేది మరమరాల్లో ఉండేలా చూసుకోవాలి. మరమరాల్లో కొంచెం మాయిశ్చర్ ఉంచాలి అని ఎందుకన్నానంటే తినేటప్పుడు గట్టిగా లేకుండా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.